శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఇప్పుడు మనము వశిష్ఠుడు వారు చెప్తున్నారు ఏమిటి అంటే పురుష ప్రయత్న సఫలత్వాన్ని గురించి చెప్తున్నారు. ఈ పురుష ప్రయత్నం అనేది ఎంత గొప్పదిగా ఉంటే ఫలం కూడా అంత గొప్పదిగా వస్తుంది అని చెప్పి మనకి దీని యొక్క భావన. కనుక ఎవరెవరు ఎట్టి ప్రయత్నం చేస్తారో అట్టి ఫలం వస్తుందండి. తప్పకుండా ఈ పురుష ప్రయత్నం అనేది విడనాడకుండా ఉండాలి. కనుక ఉత్తమ సాధనలు ప్రయత్నములు అన్నీ కూడా సర్వత్రా సదా ఉత్తమ ఫలితాన్ని కలగజేస్తాయి. ఎవరు ఎట్టి ప్రయత్నం చేస్తే అట్టి ఫలం వస్తుంది. కనుక ఈ విధంగా ఓ రామచంద్ర నీవు తప్పక శుభ ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దు అన్నారు. ఈ శుభ ప్రయత్నం వల్లే శుభ ఫలాన్ని పొందగలుగుతాం. కనుక జన్మకి అర్థాన్ని తెలుసుకోగలిగే విధంగా, జన్మ సఫలత్వాన్ని చెందే విధంగా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అటువంటి ప్రయత్నంతో కూడిన జీవనాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. మన జీవనాన్ని ఎల్లప్పుడూ కూడా మనస్సుకి అనేక దారులు లేకుండా, అనేక విధాల్లో పోకుండా నివారణ చేసుకోగలిగే విధంగా మనమే మరల్చుకోవాలి. ఏ సమయానికి ఏం చేయాలి, ఏ సమయానికి ఏం చేయాలి అన్నట్టుగా జీవితాన్ని గడుపుకుని చక్కగా మంచి సత్కర్మాచరణ చేస్తూ, నిష్కామ కర్మాచరణ చేస్తూ, అలాగే సాధుజన సాంగత్యంతో కూడుకున్నటువంటి సాధనలు ఆచరిస్తూ, అంతో ఎంతో పరహిత కర్మను చేస్తూ జన్మని సఫలత్వం చేసుకోవాలి. ఈ విధంగా ఎవడైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడో వారికి తప్పకుండా వారు ఆశించకపోయినా, అది ఫలాన్ని ఆశించకపోయినా వచ్చే తీరుతుందని, చేసిన దానికి ఫలం అందకుండా పోదు. ఈ విధానములోనే ఒక నందీశ్వరుడుగా చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు ఈ రోజు నందీశ్వరుడు ఎలా అయ్యాడు అంటే ఆయన ప్రయత్న ఫలం చేత. ఎలా అంటే ఆయన తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించి ఆయన పశుత్వంలో ఉండవలసినటువంటి జన్మలో ఉంచి ఈశ్వరత్వాన్ని అందుకున్నాడు. అందుకే ఆయన నందీశ్వరుడయ్యాడు, శివుడికి వాహనమయ్యాడు. ఈ రోజు కూడా అందరి చేత పూజింపబడుతున్నాడు. ప్రతి శివాలయంలోనూ మొట్టమొదట నందీశ్వరుని పూజించే శివాలయంలోకి వెళ్తారు. మరి ఇంత అగ్రస్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడు ఆయన అంటే ప్రయత్నము చేత ఆ ఈశ్వరత్వాన్ని అందుకున్నాడు. దీన్ని బట్టి గ్రహించండి, ఎవ్వరైనా సరే ప్రయత్నిస్తే తప్పక ఫలాన్ని అందుకోగలుగుతాం. అది ఎంత మహత్తర ఫలమైన. అదే విధముగా దేవతలు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా, ఎన్నో రకాల భోగాల్లో తులుతూగుతున్న వారైనప్పటికీ కూడా వారు అసురుల చేతిలో ఓడింపబడుతూ ఉన్నారు అప్పుడప్పుడు. ఎందుకంటే అక్కడ అసురుల యొక్క ప్రయత్నం గొప్పదిగా ఉందనుకోండి, రాక్షసుల యొక్క ప్రయత్నం, అప్పుడు రాక్షసుల చేతిలో దేవతలు కూడా ఓడిపోతున్నారు. అంటే ఇక్కడ ప్రయత్న బలమే గొప్పది అని గ్రహించాలి. అదే విధముగా ఒక రాజుగారి దగ్గర ఉండేటువంటి ఒక ఋషి, సంవర్తుడు అనేటువంటి మహర్షి తన యొక్క ప్రయత్న బలము చేత ఆ యొక్క బ్రహ్మదేవుడి సృష్టికి ప్రతి సృష్టి చేశాడట. అలా చేయగలిగేటంతటి గొప్ప ప్రయత్నం అతనిలో ఉండబట్టి అది సాధించగలిగాడు. అదే విధంగా విశ్వామిత్ర మహర్షి గురించి చెబుతూ ఈ విశ్వామిత్ర మహర్షి ఎంత గొప్పవాడో, ఎలా అయ్యాడో చెప్పారు. అనేక మారులు ఆయన తపస్సు చేస్తూ కూడా ఆ తపస్సు నుంచి జారిపోతూ ఒక్కొక్కసారి ఆయన వేరు మార్గాల్లో వెళ్ళిపోయి కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చివరికి ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆయన ఒక క్షత్రియుడు, రాజుగారి వంశములో క్షత్రియ జన్మకు వచ్చి సామాన్య విధానములు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సుఖభోగాల్లో తేలియాడుతూ ఉన్నటువంటి ఆయన అనుకోకుండా ఒక రోజు వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ రోజు విశ్వామిత్రుడికి వశిష్ఠుల వారిచ్చినటువంటి ఆతిథ్యము చాలా గొప్పదట. ఇప్పటికి కూడా ఎవరైనా ఆతిథ్యములో మంచి మేటిగా ఉంటే వశిష్ఠ ఆతిథ్యము అనే పదాన్ని వాడతారు. అంటే విశ్వామిత్ర మహర్షికి విశ్వామిత్రుడికి అలనాడు వశిష్ఠుల వారిచ్చిన ఆతిథ్యం అంత గొప్పదట. అయితే ఆతిథ్యానంతటినీ కూడా స్వీకరించి తన సైన్య సమేతంగా స్వీకరించాడు. స్వీకరించి వశిష్ఠుల వారిని అడుగుతాడు, ఒక మహర్షివి కదా, ఒక ఋషివి కదా, అడవుల్లో ఉండేవారు కదా, ఈ తపస్సు చేసుకుంటూ ఇంత గొప్ప రాజుగారికి తగినటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వగలిగావు, సామాన్య విధానంలో కాదు, ఇదంతా ఎలా చేకూరింది అని వశిష్ఠుల వారిని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తారనమాట విశ్వామిత్రుడికి, నాయన నాదేమున్నది, ఈ యొక్క తల్లి కామధేనువే మాకు అన్నిటికీ ఆసరా, కనుక ఆమె మనకి మాతృతత్వంతో ఉండి ఇవన్నీ ప్రసాదించింది అని చెప్పి ఆమెను చూపిస్తే ఆమెకి ఆ యొక్క విశ్వామిత్రుడు ఆమెకు నమస్కారం చేసుకుంటాడు అనుకుని ఆయన అనుకుంటే ఈయనంటాడు,
ఇది కామధేను అంటున్నారు కదా, మీ దగ్గరుంటే దీనివల్ల ప్రయోజనం ఏముండదు, కానీ రాజును కదా, నా దగ్గర కనుక దీన్ని ఉంచుకుంటే ఎంతో విశేష ప్రయోజనం ఉంటుంది కనుక నాకు ఇమ్మని అడుగుతాడు. అందుకు వశిష్ఠుల వారు అంగీకరించరు. ఈమె మా కులదేవత, ఈమెను ఎంతో గౌరవంగా పూజించుకుంటున్నాం మేము, మా అవసరార్థం ఏముందో అవన్నీ కూడా ఆ తల్లి తీరుస్తుంది కనుక ఇది ఇవ్వడానికి వీలు లేదు అంటే, అప్పుడు దౌర్జన్యం చేస్తాడు విశ్వామిత్రుడు. నేను రాజుని కదా, ఎవరి దగ్గరున్న సంపద మీదైనా నాకు హక్కు ఉంటుంది కనుక నా రాజ్యంలో ఉంటున్నారు కనుక ఈ కామధేను కూడా నాకు చెల్లుతుంది అని చెప్పి బలవంతంగా అపహరణ చేయాలని చూస్తాడు. అప్పుడు కామధేను ఆ తల్లి ఆగ్రహించి, అప్పటి వరకు ఎంతో విశేష ఆతిథ్యాన్ని ఇచ్చిన ఆమె నుంచి ఎంతో సైన్యాన్ని ఉద్భవింప చేసి ఆ యొక్క విశ్వామిత్ర సైన్యాన్ని ఓడించేస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు సైన్యం అంతా కూడా పలాయనం చిత్తగిస్తారు ఆ యొక్క ధాటికి తట్టుకోలేక. కానీ రాజ్యానికి చేరుకున్న విశ్వామిత్రుడు ఆలోచనలో పడిపోతాడు. ఏమిటి, నేను ఒక రాజుని, ఇంత పరాక్రమంతుని, ఇంత గొప్పవాణ్ణి, ఇంత సైన్యం కలిగిన వాణ్ణి, అయినా కానీ ఒక బ్రాహ్మణుడు ముందు నిలవలేకపోయానే, బ్రాహ్మణుడు ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు, అక్కడ ఏ శక్తి పనిచేసింది అంటే ఏ బలము కూడా అక్కడ పని చేయలేదు కదా. కనుక విశ్వామిత్రుడు అప్పుడు ఆలోచనలో పడతాడనమాట. వశిష్ఠుల వారి దగ్గర ఉన్న ఆ గొప్ప శక్తి ఏమిటి అని గ్రహిస్తే తపోశక్తి అని గుర్తిస్తాడు. ఈ తపస్సు ఉండబట్టే బ్రాహ్మణుడు అంత గొప్పవాడయ్యాడు అని గుర్తించి, ఎందుకు వచ్చినా ఈ యొక్క రాజధర్మము కనుక ఇవన్నీ భోగాలు భాగ్యాలు ఎన్ని అనుభవించినా ఉపయోగం ఏమున్నది, ఒక బ్రాహ్మణుల ముందు నిలబడలేకపోయినప్పుడు కనుక నేను కూడా తపస్సు చేసి అంత గొప్పవాడిని అవుతాను. ఎలా అయితే వశిష్ఠుడు మహర్షి బ్రహ్మర్షిగా ఉన్నాడో, నేను కూడా బ్రహ్మర్షి అనిపించుకునే వరకు కూడా నేను వదలను అనుకుని గట్టి పట్టుదలతోటి తన కుమారులందరినీ పిలిచి తన రాజ్యం అంతటినీ కూడా అప్పగించేసి వారికి తపస్సుకు వెళ్ళిపోతాడు. కానీ ఆయన తపస్సు అనేక మార్లు విఘ్నాలు పాలవుతుంది. ఆయన ఎంత తపస్సు చేశాడు అంటే దేవేంద్రుడికి వణుకు పుట్టించేటంతటి తపస్సు చేశాడట. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా అధికమైనటువంటి తపస్సంపన్నులు ఉంటే మొట్టమొదట భయపడేది దేవేంద్రుడేనంట, తన పదవికి ఎక్కడ చేటు వచ్చేస్తుందో అని ఈ పుణ్య ఫలం చేత. కనుక ఎవరు తపస్సు చేస్తున్నా దేవేంద్రుడు చేసే పని భగ్నం చేయటమే. అందులో భాగంగానే విశ్వామిత్రుల వారి యొక్క తపస్సుని కూడా భగ్నం చేశాడు ఆయన. దానికి ఆయన ఎవరిని ఉపయోగించారు అంటే మేనక అనే అప్సరస్సును ఉపయోగించి ఆయన తపస్సుని భగ్నం చేశాడు. ఆ విధంగా ఆయన మళ్ళీ భౌతికానికి వచ్చి మేనకతో కొంతవరకు వర్తించినందువల్ల వాళ్ళకి ఒక శిశువు అంటే ఒక ఆడపిల్ల పుట్టింది అని చెప్తారు. కానీ వెంటనే శిశు జన్మం జరగానే ఆయన మళ్ళీ తన యొక్క పూర్వ స్థితి అంతా గుర్తొచ్చి, అయ్యో ఇంత గొప్ప తపస్సుని నేను ఇలా వ్యర్థం చేసుకున్నాను కామ్యభోగాల్లో పడిపోయి అనుకుని వెంటనే గుర్తెరింగి ఆయన ఇంక నేను మరలా ఇందులో ఉండను కనుక నేను మరలా తపస్సుకు వెళ్ళిపోతాను ఆయన అక్కడ అలా విడిచిపెట్టేసి ఆయన తపస్సుకు వెళ్ళిపోతారు. కానీ ఆ వచ్చిన అప్సరస దేవేంద్రుడి యొక్క వృత్తి ధర్మంగా వచ్చింది, దేవేంద్రుడు పంపిస్తే వచ్చింది, కానీ ఆమెకు బిడ్డను పెంచేటువంటి అవకాశం లేదు, స్వతంత్రం లేదు కనుక ఆమె చెయ్యలేక విధి లేక ఆ బిడ్డను అక్కడ వదిలేసి ఆమె దారిని ఆమె వెళ్ళిపోయింది. అలా పుట్టినటువంటి బిడ్డని శకుంతలాలు అంటే ఆ యొక్క అడవిలో ఉండేటువంటి పక్షులు ఇతరత్ర జీవులు ఆమెను సాకాయి. ఆ సాకుతూ ఉండగా కన్నుడు అనేటువంటి మహర్షికి ఈ యొక్క బిడ్డ దొరకడము, తద్వారా ఆ బిడ్డను తీసుకెళ్లి ఆయన పెంచుకోవడము, ఆయనకి శకుంతలాలు చేతి రక్షింపబడింది కనుక ఆమెకు శకుంతల అని పేరు పెట్టడము ఇదంతా జరిగింది. తద్వారా తర్వాత కథలో ఈ యొక్క శకుంతల దుష్యంతుడి యొక్క వివాహము, వారి యొక్క బిడ్డడైనటువంటి భరతుడు అనేటువంటి బిడ్డ వల్లే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని ఇత్యాది వృత్తాంతం చెప్తూ ఉంటారు. కానీ విశ్వామిత్రుడు కథ చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. కానీ విశ్వామిత్రుడు తపస్సుకి మరలా వెళ్ళిపోయాడు. ఈసారి ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. కానీ ఈసారి ఏమైనది, ఆయన దగ్గరకు ఒక రాజుగారు వచ్చి ఆయన శరణు వేడాడు. నాకు కావాల్సింది తప్పకుండా ప్రాప్తింపజేయమని ఆయన వేడుతాడు. త్రిశంకుడు అనేటువంటి రాజు. అతనికి అధికారం లేకపోయినా అతను ఏం కోరుతాడంటే, నేను స్వర్గానికి వెళ్ళాలనుంది నాకు కనుక నన్ను స్వర్గానికి పంపించి మహర్షి అని అడుగుతాడు. పంపితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏ ఏ రకంగానూ కూడా అది సాధ్యమయ్యే పని కాదు.
అయినప్పటికీ కూడా నీకు మాట ఇచ్చాను కనుక నా తపశక్తిని కొంత దారపోసైనా సరే నేను స్వర్గాన్ని పంపిస్తానని చెప్పి ఆయన పంపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ దేవేంద్రుడు అడ్డుకుంటాడు. ఇతనికి అర్హత లేదు, ఏ అర్హత లేని ఇతను స్వర్గానికి పిలిపించి నేను తప్పు చేయను కనుక అతని కిందకి నెట్టివేయమంటాడు. అలాగ స్వర్గానికి విన్న త్రిశంకుడు కిందకి జారిపోతూ ఉన్నప్పుడు, అయ్యా విశ్వామిత్ర మహర్షి, నువ్వు స్వర్గాన్ని పంపించు, నేను తలకిందులుగా కిందకు పడిపోతున్నాను, ఇప్పుడు నా గతి ఏమిటి అని అడిగితే, అప్పుడు విశ్వామిత్రుడు, అక్కడే ఆగు, నేను అన్న మాట తప్పను, నీ కొరకైనా సరే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎక్కడున్నావో అక్కడే స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పి తన తపశక్తిని యావత్తుని దారపోసి అక్కడ స్వర్గాన్ని సృష్టించాడట. కానీ ఆ స్వర్గం ఎలా ఉందంటే ఆయన తల్లకిందులుగా జారిపోతున్నాడు కనుక ఆయన సృష్టించిన స్వర్గం కూడా తల్లకిందులుగా సృష్టించాడు. ఇప్పటికి కూడా ఉందటండి విశ్వంలో ఈ త్రిశంకు స్వర్గం. కనుక ఈ త్రిశంకు స్వర్గం ఎలా ఉంటుందంటే తల్లకిందులుగానే ఉంటుందట. అందుకే ఎవరి పరిస్థితి అయినా అయోమయంలో ఉంటే నా పని త్రిశంకు స్వర్గంలా ఉందని ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. ఆ విధంగా మరొక్కసారి ఆయన తపశ్శక్తి అంతా భగ్నమైపోయింది. కానీ ఆయన పట్టు విడవలేదండి, మరలా తపస్సు చేశాడు. ఎన్నిసార్లైనా సరే ఆయన ఓడిపోయినా మళ్ళీ తపస్సు చేస్తూనే ఉన్నాడు. చివరికి అలా చేసి చేసి ఎంతో మంది మహనీయుల చేత ఆయన తపస్సు చేత మహర్షి విశ్వామిత్ర మహర్షి అనిపించుకున్నాడు. కానీ ఆయన దాహం తీరలేదు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే మహర్షి అనిపించుకోవడం కాదు, బ్రహ్మర్షి విశ్వామిత్ర అనిపించుకోవాలి. ఎందుకంటే వశిష్ఠుల వారు బ్రహ్మర్షి కనుక నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి, అప్పుడు కదా నా తపఫలమని మళ్ళీ అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. కానీ ఎందరు పిలిచినా ఆయన్ని విశ్వామిత్రుని మహర్షినే పిలుస్తున్నారు. ఇదేమిటో కారణం ఆయనకు అర్థం కాలేదట. ఆ విధంగా విశ్వామిత్రుడు నన్ను ఎవరు మహర్షి అని అంటున్నారు తప్ప బ్రహ్మర్షి అనలేకపోతున్నారు. కనుక ఎందుకు అనలేకపోతున్నారు, ఇదేదో వశిష్ఠుల వారి ఆయన ద్వారానే తెలుసుకుంటాను, అతని ద్వారానే తెలుసుకుంటాను, అతన్ని మాత్రమే బ్రహ్మర్షి అంటే ఏంటి, అతని గొప్పతనం ఏమిటి, ఎందులో నేను తక్కువ అని ఒక రకమైన క్రోధావేశంలో అవసరమైతే వశిష్ఠుల వారిని హత్య చేద్దామా అన్నంత క్రోధావేశంలో ఆశ్రమానికి వెళ్తారు, వశిష్ఠాశ్రమానికి విశ్వామిత్రుడు. కానీ ఆ రోజు కార్తీక పౌర్ణమట. చక్కగా చల్లగా వెన్నెల కాస్తూ చంద్రుడు చాలా తేజస్సుతో ఉంటాడట. అప్పుడు అక్కడ బయట వశిష్ఠుల వారితోటి అరుంధతి దేవి మాట్లాడుతుండగా ఆయన ఆశ్రమం యొక్క వెలుపల ఉండి ఆ మాటలు వింటాడట. ఏమని అంటే అరుంధతి దేవి అంటుందట, ఆహా ఇవాళ ఈ కార్తీక పౌర్ణిమ కదా, ఈ రోజు ఈ చంద్రుడి యొక్క కళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత ప్రకాశంగా ఉన్నారు అంటే దానికి ప్రతి సమాధానం చెప్తారు వశిష్ఠుల వారు. ఏమని, తపశ్శక్తి చేత వెలిగిపోతున్నటువంటి విశ్వామిత్రుని యొక్క కాంతి కంటే ఈ చంద్రకళలు ఏమాత్రం గొప్పవి అంటారు. అంటే విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి అంత గొప్పగా ఉంది అని చెప్పి వశిష్ఠుల వారు తనివి తీరా సంపూర్ణంగా చక్కగా ఆయన తృప్తిగా పలుకుతారు. పలికితే వెంటనే విశ్వామిత్రుడు ఆమె మాటలు విన్నటువంటి ఆయనకి క్రోధమంతా కూడా వెంటనే చల్లారిపోయింది. వశిష్ఠుల వారిని చంపుదామా అన్నంత క్రోధంతో వచ్చిన ఆయన వెంటనే పశ్చాత్తాపడి, ఆహా ఇలాంటి తత్వం ఉండబట్టే కదా నేనింత శత్రుతత్వంతో ఉన్నా నన్ను పొగుడుతున్నాడు ఆయన. ఆయనకి ఎక్కడా క్రోధభావం లేదు, ద్వేషభావం లేదు, ఎక్కడ భేదము లేదు. ఇదే కదా ఆయన యొక్క జ్ఞానతత్వాన్ని గుర్తు. అందువల్లే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు అని చెప్పి గుర్తించి పశ్చాత్తాపడి వెనువెంటనే వెళ్ళి వశిష్ఠుల వారి పాదాల మీద పడతాడట విశ్వామిత్రుడు. ఆ విధంగా పడిన విశ్వామిత్రుణ్ణి అప్పుడు మొట్టమొదట వశిష్ఠుల వారే బ్రహ్మర్షి విశ్వామిత్ర లేవయ్యా అని పైకి లేపుతారట. అప్పటి నుంచే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడండి. అంటే బ్రహ్మర్షి అనిపించుకోవడానికి ఆయన ఎంత తపన పడ్డాడో, ఆ యొక్క వశిష్ఠుల వారంతటి వాణ్ణి అవ్వాలి అని ఎంతో తపన పడి చివరికి సాధించాడు. చివరికి అభేద జ్ఞానాన్ని పొందాడు. ఆ యొక్క వశిష్ఠుల వారి యొక్క అనుగ్రహం చేత ఈ భేదం ఉండకూడదు, ద్వేషం ఉన్నంత వరకు నేను ఎదగలేను, ఉన్నతుడు కాలేనని గుర్తించి ఉన్న ఆ ద్వేషాన్ని కూడా వశిష్ఠుల వారి పట్ల ఉన్న కొద్దిపాటి క్రోధాన్ని కూడా త్యాగం చేసి ఆయన పాదాలు పట్టుకుని చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. ఇదంతా ఎలాగెలిగాడు, ఒక సామాన్య బ్రహ్మర్షి స్థానానికి ఎదిగాడు అంటే అది ఆయన యొక్క పట్టుదలండి, ప్రయత్నం అండి.
అంటే ప్రయత్నము చేత సాధించలేనిది ఏది ఉండదు అని మనకి తెలియజేయటం కోసము ఈ యొక్క వృత్తాంతాలన్నీ కూడా వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు. అయితే బహు ప్రయాసచే తనకు లభించినట్టుదైనటువంటి పిండి కలిపిన నీటిని కూడా అమృతము వలె త్రాగునంతటి గొప్ప దారిద్ర్యము కలిగి ఉన్నప్పటికీ ఉపమన్యువు తన శుభ ప్రయత్నముచే క్షీర సముద్రమును కూడా పొందగలిగినట. వేరొక ఆయన ఉపమన్యు అనేటువంటి ఒక ఆయన ఉండేవారట. ఆయనకి కటిక దరిద్రములో ఉన్నారు ఆయన. బహు ప్రయాస చేత తనకు లభించినటువంటి పిండి కలిపిన నీటిని అమృతంలా సేవించేవారట, ఏమి తినడానికి లేక. అంటే అంత దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి ఆయన ఆ గొప్ప దారిద్ర్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈయన తను చేసినటువంటి ప్రయత్న ఫలంగా పిండి నీళ్లు కాదండి, క్షీర సముద్రాన్నే పొందగలిగాడట ఈ ఉపమన్యుడు అనేటువంటి ఆయన ఒక వృత్తాంతములో. కనుక ఇటువంటి వారి వృత్తాంతాలన్నీ కూడా వారి వారి ప్రయత్నాల్ని తెలియజేస్తూ ఉంటాయి. అదే ఎయ్యని త్రైలోక్య వీరులకు బ్రహ్మ విష్ణాదును కూడా తృణము వలె భక్షించి వేయుచున్నదో అట్టి మృత్యువును కూడా శ్వేతుడు అనేటువంటి ముని తన భక్తి అతిశయ దారుఢ్యము చేత జయించి వేచు. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏదో ఒక రోజుకి కాలానికి అనుగుణంగా వెళ్ళవలసిందే. ఎందుకంటే కాలాతీతం. ఎందుకంటే వీళ్ళ అంతర్ యొక్క తత్వము కూడా ఆ మహత్తర తత్వంలోంచి ఉద్భవించిన వాళ్ళే. కనుక బ్రహ్మదేవుడు మారిపోతూ ఉంటాడు, విష్ణుదేవుడు మారిపోవచ్చు, శంకరుడు మారిపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఆదిత్యానాం విష్ణువు అన్నారు, రుద్రాణం శంకరఛాస్మి అన్నారు. అంటే ఇంకా ఎందరో రుద్రులు ఉన్నారు, అలాగే ఆదిత్యుల్లో ఎందరో విష్ణువులు ఉన్నారు. అలానే ఏదైనా మారచ్చు. వారికి కూడా తప్పనటువంటి ఈ మృత్యువు అని చెప్పబడినటువంటి ఈ కాలం తత్వంతో ఉన్నటువంటి విధానములో అట్టి మృత్యువును కూడా శ్వేతుడు అనేటువంటి ముని తన భక్తి అతిశయము చేత జయించి వేచినట్ట. ఎప్పటికీ నాశనము లేని తత్వాన్ని భక్తి అతిశయం చేత ఈ శ్వేతుడు పొందగలిగాడు. ఎలా? ప్రయత్నము చేత మృత్యువును కూడా జయించగలిగాడు. అదే విధముగా ప్రీతి ప్రార్థనాదులు చే యముని జయించి తనకు సత్యవంతుని వలన 100 పుత్రులు కలగవలనని ఆ యముని వలన మాటను గైకుని సావిత్రి తన శుభ ప్రయత్నము చేత తన పతియగు సత్యవంతుని పరలోకము నుండి రప్పించుకొనగలిగిన కదా. ఇది సతీ సావిత్రి యొక్క వృత్తాంతం ఇక్కడ తెలియచేస్తున్నారు. కనుక ఆ యొక్క సత్యవంతుడి యొక్క మరణము చేత ఆ యొక్క యముడిని వదలకుండా కూడా పడింది. ఎవరు? సావిత్రి. ఆమెకు తనకున్నటువంటి పాతివ్రత్య విధానములో ఆమెకు కొన్ని మహిమలు చేకూరి సత్యవంతుడి యొక్క మరణము యొక్క సూచనలు ముందుగానే ఆమెకు అందుతాయి. అది గ్రహించి ఆమె ఎంతో దీక్షలో ఉంటుంది. అప్పుడు ఆ దీక్షా ప్రభావం చేత యముడిని దర్శించగలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే యముడు యొక్క దర్శనము సామాన్యుడికి కాదండి, గుర్తించలేం. కానీ అలా గుర్తించగలిగే విధానం ఈ యొక్క సావిత్రిదేవి పొందగలిగింది. ఈ ప్రయత్నము చేత ఉపాసన మార్గములో ఉండి ఆ యొక్క దీక్షలో ఉంది. కానీ ఏం చేసింది ఆమె అంటే విడిచిపెట్టలేదండి, యముడి వెంటే పడింది, కూడా పడింది. సత్యవంతుణ్ణి గ్రహించుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఆ జీవుని తీసుకుని యముడు వెళ్ళిపోతూ ఉండగా ఆయన వదలకుండా కూడా పడి ప్రాధేయపడి అనేక రకాల ప్రార్థించి నీకు ఏం కావాలో కోరుకో అమ్మా, నీ భర్త ప్రాణాలు తప్ప అంటే ఏదో విధంగా ఆమెను వదిలించుకుందా, ఆమె తన వెంటనే వస్తుంది, ఆమె ప్రార్థన చేస్తుంది, భక్తితో ఉంది కనుక ఈమెను ఏదో మభ్యపెట్టి పంపించేయాలని యముడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నాల్లోనే ఆమెకి వరాలు కూడా ఇస్తాడు. ఏమిటి అంటే తనకి సత్యవంతుని వలన 100 పుత్రులు కావాలని వరం కోరుతుంది. ముందు కొన్ని వరాలు ఇస్తాడు వారి అత్తమామలకి. ఎందుకంటే సావిత్రీదేవికి వరాలు ఇస్తా అన్నప్పుడల్లా తన అత్తమామల గురించి అడుగుతుంది, తల్లిదండ్రుల గురించి అడుగుతుంది, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించమని అత్తమామలకి. ఈ రకమైన వరాలన్నీ పొందిన తర్వాత ఇంకొక వరం, సరే ఈసారి ఇంకొక వరం ఇస్తాను, ఇంక మరలా మాత్రం ఇవ్వను, మాత్రం వెనుదిరిగి వెళ్ళిపోవాలి అని అంటాడు. సరేనమ్మా, సరేనయ్యా, సరే ఈ ఒక్కవరు నాకు ప్రాప్తింప చేస్తే నేను వెనుతిరుగుతాను అంటుంది. ఆలవాకుగా ఇంతకు ముందు అడిగిన వరాలు లాంటివే అడుగుతుంది కదా అని చెప్పి ఆయన ఆ మాట
పట్టించుకోరు. అంటే నీ భర్త ప్రాణములు తప్ప అని ప్రతిదానికి వాడుతున్నారు కదా, సరే ఈ మూడోది కూడా అలానే ఉంటుంది కదా అని ఆయన దాన్ని పెద్దగా తీసుకోలేదు. కానీ అప్పుడు ఆమె అడుగుతుంది మూడో వరం, సత్యవంతుని వల్ల నాకు 9 పుత్రులు కావాలి అని అడుగుతుంది. అడిగితే అన్ని వరాలకి ఆయన తదాస్తు అన్నట్టే వెంటనే దీవించేస్తాడు తదాస్తు అని. ఇంతకు ముందు ఇచ్చిన వరాలకు దీవించాడు, ఇప్పుడు కూడా తదాస్తు అన్నాడు. తదాస్తు అనగానే అయితే నా భర్తను నాతో పంపించిందంట. అదేమిటి ఇది తప్ప అంటున్నాను కదా అంటే, మరి సత్యవంతుని వల్ల ఈయన వల్లే నాకు 9 పుత్రులు కలగాలని చెప్పి నేను వరాన్ని కోరాను కదా, మీరు తదాస్తు అన్నారు కదా, మరి ఇప్పుడు ఈయన లేకుండా నేను ఎట్లా వెళ్తాను అని తెలివిగా మసలి తెలివిగా ప్రయత్నం చేసి చివరికి తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్నటువంటిది ఈ సతీ సావిత్రిదేవి. అందుకే ఇప్పటికి కూడా ఆమె కథ చెప్పుకుంటాం మనం. అంత పతివ్రతగా ఆమెని గుర్తించడానికి కారణం అది. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ప్రయత్నం అండి. ఆమె వదలలేదు, ఎప్పుడు నిరాశపడలేదు, ఇది జరగదు కదా అని వదిలేయలేదు, చివరికి అనుకున్నది సాధించగలిగింది. కావున దైవ మార్గములో ప్రయత్నించేవాడు కూడా ఇంత పట్టుదల ఉంటే, భగవంతుని కొరకు ప్రయత్నించేవాడికి ఇదే పట్టుదల ఉంటే తప్పకుండా పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందొచ్చు. అది అందరికీ సాధ్యమే అని మనం దీన్ని బట్టి గుర్తించాలి. ఈ ప్రకారముగా లోకమున స్పష్ట ఫలితము చేకూరనట్టి ప్రయత్నాతిశయము ఏదియును లేదు. కావున ముముక్షువు తన అంతఃకరణమున బాగుగా విచారించుకుని క్షుద్ర ఫలమును కోరక అన్నింటికంటే శ్రేష్టమై శాశ్వతమైనటువంటి మోక్షము కొరకే మహాప్రయత్నం ఆచరించాలి. కావున మనుషుడు ఏం చేయాలి? ఈ ప్రకారముగా మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకుని అవగాహన చేసుకోగలిగితే, మహనీయులు వచించిన ఈ వాక్యాన్ని కనుక విచారణ చేయగలిగితే ఏ ప్రయత్నము కూడా ఫలాన్ని ఇవ్వకుండా ఉండదు. కనుక లోకమున స్పష్ట ఫలితం వెంటనే మనకు అర్థమవుతుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంట. అలాగే ఎవరు ఎట్టి ప్రయత్నం చేస్తే అట్టి ఫలము వచ్చి తీరుతుంది. కావున ముముక్షు ఏం చేయాలి? తన అంతఃకరణ బాగుగా విచారణ చేసుకుని క్షుద్ర ఫలాన్ని కోరకూడదు. ఎప్పుడు ఇతరుల యొక్క హాని, నాశనము, లేకపోతే రకరకాల విధానాల్లో కోరితే దాని ప్రభావంతో తానే భస్మైపోతాడు. ఎప్పుడు ఇతరుల యొక్క హానిని కోరేవో అది నీ యొక్క హానికని గుర్తుపెట్టు, నువ్వే నశించిపోతావు. ఎలా అయితే ఏరు పురుగు ఉంటుంది చూడండి, ఈ ఏరు పురుగు ఏరు కొట్టేస్తే చెట్టుగానే ఉంటుంది, కానీ ఎక్కడ జరిగిందో తెలియదు విధ్వంసం. క్రమంగా అది వాడి నశించిపోతుంది. ఎందుకంటే మూలాన్ని భక్షించేసింది వేరు పురుగు. అలాగే ఇతరుల పట్ల ఉండే అసూయాతత్వం, క్షుద్రతత్వం ఏదైతే ఉందో అది వాడిని నాశనం చేసేస్తుంది. కనుక ఎప్పుడు నువ్వు చేయగలిగితే పరహిత కర్మ చెయ్యి, ఇతరులకి లాభం, ఇతరులకు ఉపకరించే కర్మ చెయ్యి. ఒకవేళ సహాయం చెయ్యలేదనుకోండి, చెయ్యలేకపోయావనుకోండి, హాని మాత్రం తలపెట్టవలదు. ఇది గుర్తు పెట్టుకోవాలి మనుషుడుగా జనించిన వాడు. కావున ఎప్పుడూ క్షుద్ర ఫలాన్ని కోరకుండా అన్నింటికంటే శ్రేష్టమే శాశ్వతమైనటువంటి మోక్షము కొరకే మహాప్రయత్నం చేయాలి. కనుక చిన్న చిన్న ఫలాలు, చిన్న చిన్న విధానాల్లోకి వెళ్లకుండా, ఎందుకంటే అవన్నీ ఇక్కడ వస్తాయి, ఇక్కడే పోతాయి. కనుక అన్నింటికంటే ఉత్తమోత్తమైన ఫలం ఏమిటి? ముక్తి ఉత్తమ ఫలం. కనుక అట్టి మోక్షం అనే ఫలాన్ని కోరి దానికి అనుగుణమైన ప్రయత్నం చేయాలి. ముక్తి కావాలనుకుంటే ఎట్టి ప్రయత్నం చేయాలో అట్టి ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రయత్నం కూడా అంత గట్టిగా ఉండాలి, అప్పుడే అది మనకు తప్పక అందుతుంది. సుఖ దుఃఖ జనన మరణాది భ్రాంతు అన్నిటినీ సమూలముగా నశింపచేయునది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం ఒక్కటి. ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే మనకి ఈ సుఖ దుఃఖాలు, జనన మరణాలు ఇత్యాది భయాలన్నిటి నుంచి కూడా మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది. ఈ భ్రాంతులన్నింటినీ కూడా సమూలంగా నశింపచేసేది ఏంటంటే ఈ ఆత్మ విచారణ, ఆత్మజ్ఞానం ఒక్కటి. కాబట్టి దాని విషయమై గొప్ప ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మ విచారణ మార్గంలోనే గొప్ప ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ఆత్మతత్వంతో సదా భావనలో ఉండాలి. నేను ఆత్మనై ఉన్నాననే భావాన్ని ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేయాలి. ఎల్లప్పుడూ కూడా దేహ భావాన్ని త్యాగం చేస్తూ, విడిచిపెడుతూ, ఆ నమ్మకాన్ని పక్కకి తీస్తూ ఆత్మ భావాన్ని కొని తెచ్చుకుంటూ ఉండాలి. ఇందుకు గట్టి ప్రయత్నం చేయాలి.
కామాది విషయములను అట్టి ఆపత్తును గ్రహించు వాని యొక్క భోగ దృష్టి నాశము కొరకు మొట్టమొదట తర్విరు తర్విరోధియగు విషయ దోష దృష్టిని అన్వేషింపవలేను. వైరాగ్య అభ్యాసాది రూపముగు ఒకంత దుఃఖము మొదట అనుభవింపకున్నచో బాధారహితమైనటువంటి చిత్రూప భూమానంద సుఖమెట్లు సంప్రాప్తించును అని అడిగారు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి అంటే, ఎవ్వరమైనా సరే ముక్తి కొరకు ప్రయత్నం ఆచరణ పెట్టాలి అంటే, అటువంటి ప్రయత్నములో ఉంటే కనుక తప్పకుండా కొన్నింటిని విడిచిపెట్టాలండి. ఎందుకంటే ఏదైనా సరే మన దగ్గరికి ఒకటి కావాలి రావాలి అనుకుంటే, ఏ వస్తువైనా మన దగ్గర చేరాలంటే మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి వదలాలండి. ఏది వదలకుండా అది మనకి లభ్యం కాదు. భౌతిక ప్రపంచంలో కూడా మనకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నా, ఏదైనా ఒక పదార్థం కావాలన్నా, మన దగ్గర ఉన్నటువంటి ఒక సొమ్మునో ఇతరత్ర దాన్నో అక్కడ పెడితేనే, పణంగా పెడితేనే అది మనకు వస్తుంది. ఏది వదలకుండా ఏది పెట్టకుండా ఎవరికి తెలిసిన విషయమే. ఒక షాప్కి వెళ్ళారు, మీకు కావాల్సిన వస్తువు మీరు తీసుకున్నారు, కానీ మీ దగ్గర ఉన్న డబ్బు అక్కడ వదలకపోతే అవి మన చెంతకి రావు కదా, మనకి ఇవ్వరు కదా. ఈ భౌతిక ఫలాల విషయమే ఇలా ఉంటే మరి ఆంతరిక ఫలం అనేది ఎలా వస్తుందండి? ఏమీ వదలకపోతే. నేను అలానే ఉంటాను, ఏమీ వదలను, నేను ఇలానే ఉంటాను, కానీ నాకు మోక్షం రావాలి, భగవద్ అనుగ్రహం రావాలి, భగవత్ సాక్షాత్కారం కావాలి అంటే ఎలా సంప్రాప్తమవుతుంది అంటే అది సాధ్యం కాదని చెప్తున్నారు. కావున ఏమి వదలాలి మరి? అది ప్రాప్తించాలంటే ఏమి వదలాలి? దానికి పణంగా అంటే అది వదలాలి. ఏమిటి అది అంటే, ఈ యొక్క విషయములను అంటే ఆపత్తును గ్రహించు వాని యొక్క భోగ దృష్టి నాశము కొరకు మొట్టమొదట తర్విరోధమైనటువంటి విషయ దోష దృష్టిని అన్వేషణ చేయాలి. అంటే మనకి సహజంగా భోగాల పట్ల, ఈ దృశ్యాల పట్ల వాంఛతో ఉంటాం, కాంక్షలతో ఉంటాం, భావాలతో ఉంటాం. కావున వాటి నుంచి ఈ మనసును వెనక్కి తిప్పాలంటే తప్పకుండా ఈ మనసుకి బోధ చేయాలి. ఏమని? అవన్నీ కూడా నాశవంతములు, ఉపయోగము లేనివి, అవన్నీ మధ్యలో వస్తాయి, మధ్యలోనే ఉడిగిపోతాయి, కనుక వాటిల్లో సత్యత్వము లేదు. ఇటువంటి బోధ చేత ఆ భావాన్ని మార్పు చేసి దాని పట్ల ఉన్నటువంటి వాటి పట్ల ఉండేటువంటి లాలసత్వాన్ని విడిచిపెట్టాలి, మోహాన్ని వదిలేయాలి. ఆ విషయాల పట్ల, వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల, ఇతరత్ర ఈ భోగ్య స్థితుల పట్ల ఉండేటువంటి లాలసత్వం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయాలి, విడిచిపెట్టాలి. గ్రహించుకుని విషయం అర్థం చేసుకుని వదిలేయాలి. ఎందుకంటే అవి లేవు, అది కావు, సారవిహీనము, వాటిల్లో ఏమి గొప్పతనము లేదు అని గ్రహించుకుని పక్కకు వదిలేయండి. ఎలా అయితే బియ్యములో ఉన్న రాళ్ళని రాళ్లుగా గుర్తించి బయటకు విసిరేస్తారో అలా వదిలేయాలండి ప్రాపంచిక విషయాన్ని. ఎందుకంటే బలవంతంగా వదిలేసామనుకోండి వాటి ప్రభావం మన మీద ఇంకా ఉధృతమైపోతుంది. బలవంతంగా మనసును నొక్కి పెట్టామనుకోండి ఇది మన అధీనంలో ఉండదండి. వెంటనే కట్టలు తెచ్చుకుని బయటకు వెళితే ఇంకా మళ్ళీ మనకు దొరకదు. కనుక బలవంత ప్రయత్నం కాదండి, యథార్థము తెలుసుకుని ప్రయత్నించాలి. సత్యాన్ని సత్యంగా గుర్తింపచేసి మనసుకు అవగాహన కల్పించి, విచక్షణ కల్పించి, లేని వాటిని లేని వాటిగా నిరూపణ చేసి, రాళ్ళని రాళ్లగా నిరూపణ చేసి అప్పుడు వదిలేయండి. అప్పుడు మళ్ళీ ఎప్పటికీ వాటి వైపు చూడదండి మనసు. కానీ వాటిని వదలకపోతే ఇది దొరకదండి. కావున ఈ వైరాగ్యాల అభ్యాసాలు ప్రారంభములో మనసుకు కాస్త కష్టంగా తోస్తాయి, అప్రియంగా అనిపిస్తాయి. విడిచిపెట్టడం అంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. కనుక వాటికి దూరంగా ఉండడం అంటే కొంత వాళ్ళకి ఎక్కడో వేదన ఉంటుంది, తప్పకుండా సంఘర్షణ వస్తుంది. ఎందుకు వదలాలి, ఎందుకు చేయాలి ఇది అనేటువంటి భావన వస్తుంది. ఇది తినకూడదు అంటే ఎంతో ప్రియమైన పదార్థాల నుంచి వెనుతిరగటానికి మనసుకి ఎంతో నొప్పి కలుగుతుంది. కానీ దాన్ని వదలటానికి బాధ వస్తుంది. కానీ బాధ వచ్చినప్పటికి కూడా కొన్ని వాటిని మనం విడిచిపెట్టకపోతే అన్నింటికీ ఉత్తమోత్తమైనటువంటి ఆత్మఫలం అనేది ఎలా సంప్రాప్తమవుతుంది? అది సాధ్యం కాదు కదా అనేటువంటి విధానాన్ని అర్థం చేసుకుని వదలవలసిన వాడిని వదిలే ప్రయత్నం చేయాలి, పొందవలసిన దాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ రెండి యొక్క ప్రయత్నాల వల్లే మనకు చక్కటి ఫలం వస్తుంది అని చెప్పి
ఇటువంటి ప్రయత్నములోనే ముముక్షు ఉండాలి అని నిర్దేశించేస్తున్నారు. అదే విధముగా అభిమానమును పరిత్యజించి నిత్యము శమముని ఆశ్రయించి శాశ్వతమైనటువంటి మోక్ష ప్రాప్తికి యోగ్యమైన ఆర్యత్వమును గురించి సజ్జనులు సేవించవలను అన్నారు. ఇక్కడ ఎవరిని సేవించాలో చెప్పాడు. ఇక్కడ ఎలా అంటే అభిమానం, నేను పలానా వ్యక్తిని, పలానా నాకు ఇంత హోదా ఉంది, ఇంత ప్రతిష్ఠ ఉంది, ఇంత కీర్తివంతుణ్ణి, ఇంత గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారాన్ని త్యజించి విడిచిపెట్టు. అవన్నీ నీకు భౌతికములో భౌతిక పదార్థాలు విషయాల వల్ల వచ్చినవే తప్ప అవి నీతో ఎప్పుడు ఉండేవి కాదు, నీవైన ఆత్మకి ఉపకరించేవి కాదు అని గ్రహించుకుని అభిమానాన్ని పరిత్యజించి నిత్యము కూడా శమమునే ఆశ్రయించి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ సమత్వాన్ని పొందుతూ శాశ్వతమైనటువంటి మోక్ష ప్రాప్తికి యోగ్యమైనటువంటి ఆర్యత్వమును గురించి సజ్జనుని సేవించాలి. ఎందుకంటే ఆర్యత్వమును పొందాలంటే ఎవరమైనా, ఎందుకంటే ఈ జగత్తులో ఉన్నటువంటి జాతులు ఎన్నిండి అంటే అనేకం చెప్తాం మనం, కానీ వాస్తవానికి ఉన్న జాతులు రెండే రెండని చెప్తారు. వేదం చెప్పే జాతి రెండే రెండు, ఒకటి ఆర్య జాతి, రెండు అనార్య జాతి. ఒకటి మంచి మార్గం, ఒకటి చెడ్డ మార్గం, ఒకటి శ్రేయో మార్గం, ఒకటి ప్రయో మార్గం. రెండే రెండు దారులు, రెండే రెండు జాతులు, రెండే రెండు విధానాలు. ఇలానే ఉంది శాస్త్రం. కానీ మనమే ఎన్నో కల్పించుకుంటున్నాం, అనేకాన్ని సృష్టించుకున్నాం. కావున ఇక్కడ ఏంటంటే ఆర్యత్వము అంటే ఉత్తమ మార్గం అని అర్థం. ఉత్తముడుగా ఉండడాన్ని, ఉత్తమమైన ప్రయత్నం చేయి తలపెట్టేవాడు, ఉత్తమ ఫలాన్ని అందుకునేవాడు, శ్రేయో మార్గాన్ని అనుసరించేవాడు, వీడే ఆర్యుడు అనపడతాడు. కనుక ఎప్పుడూ మనము జన్మకొచ్చాము కనుక, మానవ జన్మకొచ్చున్నాం కనుక ఆర్యులుగా జీవించే ప్రయత్నమే చేయాలి. అనార్యతత్వం అంటే దుష్టత్వం వైపు వెళ్ళిపోవడం, తను తాను మరిచిపోవడం, దేహధర్మాన్ని పొందడం, ఈ దేహ భావనతోటే జీవించడం, ఈ విషయాల్లో పడి కొట్టుకోవడం, ఇదంతా అనార్యతత్వం. మరి ఏం ప్రయత్నం చేయాలి ఇప్పుడు అంటే అనార్యంలో ఉన్నప్పటికి కూడా, అనార్యతత్వం ఉన్నప్పటికి కూడా ఆర్యత్వాన్ని పొందే ప్రయత్నమే చేయాలి. మరి ఈ ఆర్యత్వాన్ని పొందాలంటే ఏం చేయాలంటే ఇంతకు ముందే దాన్ని పొందిన వారిని ఆశ్రయించాలి. వారే సజ్జనులు, సాధు మహాత్ములు. కనుక ఈ ఆర్యత్వం అనేది ఎవరి యందు ఉంటుందో, ఎవరి ఆచరణలో ఉంటుందో వారి యొక్క ఆశ్రయత్వాన్ని పొందాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, ఇట్టి ప్రయత్నం చేయాలి. అలాగే సంసార సముద్రమును దాటుటి యందు తపస్సులు కాని, తీర్థములు కాని, శాస్త్రములు కాని, సజ్జన సేవనము లేక విజయవంతములు కానేరవు, జ్ఞానోత్పత్తిని కలగ చెయ్యలేవు అని చెప్పారు. ఏమిటి? ఈ సంసారం అనేటువంటి ఈ సాగరాన్ని దాటాలి అంటే మనం అనుకున్నట్టుగా మనం తపస్సు చేసి మనమే ఒడ్డున పడిపోదామంటే సాధ్యం కాదు. అలాగే తీర్థయాత్రలు చేయటము, పుణ్యక్షేత్రాన్ని దర్శించటము, శాస్త్రాలను అధ్యయనం చేయటము, ఇవేవి కూడా మనకి పనికి రావు అంటే పనికొస్తాయి. కానీ వీటన్నింటితో పాటు ఏముండాలి అంటే సజ్జన సేవనం ఉండాలి, సాధు మహాత్ముల యొక్క సాంగత్యం ఉండాలి. ఇంతకు ముందే దాని యొక్క అనుభవాన్ని పొందిన మహనీయుల యొక్క ఆశ్రయత్వం ఉండాలి. అది లేకుండా కేవలం మనమే ప్రయత్నాలు చేస్తున్నాం అనుకోండి, ఎందుకంటే శాస్త్రములో చెప్పింది అదే కదా కనుక ప్రయత్నమే ప్రయత్నం అన్నట్టుగా మనంతరం మనమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ మన అహం చావదండి, వాస్తవాన్ని గుర్తించలేము. కనుకనే సాధు మహాత్ముల యొక్క ఆశ్రయత్వం ఉండాలి. కనుక అవన్నీ విజయవంతం కావాలంటే, ఆ తపస్సులు కానీ, సాధనా మార్గాలు కానీ అన్నీ ఫలించాలంటే సాధు మహాత్ముల యొక్క అనుగ్రహం ఉండాలి, ఆ యొక్క సేవనం ఉండాలి. మన అహంకారాన్ని మనం చంపుకోవడం కొరకు, దాని నుంచి బయటపడడం కోసము మహనీయుల యొక్క ఆశీర్వచనం లేదా వారి యొక్క అడుగుజాడల్లో నడవగలిగే స్థితి మనకి ఉండాలి. కావున ఎవరికైతే లోభ మోహ క్రోధములు దినదినమునకు క్షీణించుచుండునో, ఎవడైతే శాస్త్రానుసారము తన యొక్క కర్మలను ఆచరించునో అతడే సజ్జనుడు అనబడతాడు. ఇంతకీ సజ్జనుడు ఎవరండి? ఎటువంటి వాడిని మనం ఆశ్రయించాలంటే, సజ్జనుడైన వాడు లోకములో ఎలా గుర్తించాలి, మనము సజ్జనత్వాన్ని ఎలా పొందాలి అంటే, ఏ మహనీయుల్లో అయితే రోజు రోజుకి కూడా
ఈ లోభము, మోహము, క్రోధాలు క్షీణించిపోతూ ఉంటాయో, లేకుండా అయిపోతూ ఉంటాయో, ఎవరిలో అయితే ప్రశాంతత వచ్చేస్తూ ఉంటుందో, కనుక వారిలో వెతుకుదామన్నా ఎక్కడ క్రోధావేశాలు కనపడకుండా పోతూ ఉంటాయో, అదే విధంగా శాస్త్రానుసారముతోటి కర్మలను ఆచరించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇట్టి వారిని సజ్జనుడుగా గుర్తించాలి, అట్టి వారిని ఆశ్రయించాలి. తరించడానికి మార్గం ఇది. కనుక ఎవరైతే ప్రశాంతతను పొందుతూ ఉంటారో, సామాన్యులకు ఉండేటువంటి గుణదోషాలు వారిలో ఉండవో, కనపడవో, వారు శాస్త్రానుకూలంగానే కర్మాచరణ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళేమి ఎక్కడో కూర్చుని ఉండిపోరండి, చక్కగా క్రియాచరణ చేస్తూ ఉంటారు. శాస్త్రం చెప్పిన విధంగా నడుచుకుంటారు, ధర్మంగా వర్తిస్తూ ఉంటారు. ఇటువంటి మహనీయులను ఆశ్రయించారు, వారే సజ్జనులు అనబడతారు. ఈ ప్రకారముగా ఆత్మవేత్తలకు సజ్జనుల యొక్క సాంగత్యము చే క్రమముగా ఆ సాధువునకు ఈ కానిపించే దృశ్యం యొక్క అత్యంతాభావన ఏర్పడుతుంది. కావున ఎవరైతే ఈ ప్రకారముగా ఆత్మవేత్తలైనటువంటి సజ్జనుల యొక్క సాంగత్యాన్ని పొందుతారో, ఆ సాంగత్యాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారో, క్రమముగా ఆ యొక్క ఆశ్రయత్వం పొందినవాడు కూడా, ఎవడైతే ఆశ్రయిస్తాడో వారు కూడా వారిలో కూడా మార్పు వస్తుంది. ఆ మహనీయుల యొక్క ప్రభావం తప్పకుండా వారిని ఆశ్రయించిన వారి మీద పడుతుంది. క్రమేపీ వారిలో కూడా ఈ దృశ్యం యొక్క అత్యంతాభావన ఏర్పడుతుంది. ఈ దృశ్యం పట్ల వైరాగ్యం వస్తుంది. ఇది లేదు కదా అనేట్లు స్పష్టత వస్తుంది, యథార్థమైన దృష్టి కలుగుతుంది. ఆ సజ్జన సాంగత్య ప్రభావం అంత గొప్పదిగా ఉంటుంది. కావున ఎల్లప్పుడూ కూడా అనుభవజ్ఞులైనటువంటి మహనీయుల యొక్క సాంగత్యాన్ని వదలకూడదు. అదే విధముగా దృశ్యం యొక్క అత్యంత భావముచే ఇంకా ఏమి మిగులుతుందండి అంటే పరమాత్మయే మిగులుతుంది, పరబ్రహ్మమే మిగులుతుంది, శేషిస్తుంది. ఎందుకంటే దృశ్యము లేదు లేదని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ ఇది నిజం కాదు, ఇది సత్యము కాదు, ఇది ఎప్పుడు ఉండేది కాదు, ఇది వాస్తవము కాదు అని నువ్వు ఒక్కొక్క దాన్ని పక్కకు నెడుతూ ఉంటే చివరికి ఎప్పుడో ఒకప్పుడు నెట్టడానికి లేనిది ఒకటి మిగిలిపోతుంది, అదే ఆత్మ. కనుక ఎవరైతే ఇలాగా అత్యంతాభావాన్ని పొందుతారో, దృశ్యము లేదు అనేటువంటి భావనలకు వెళుతూ ఉంటారో, చివరికి వాళ్ళకి ఏ తత్వం మిగులుతుంది అంటే పరబ్రహ్మ తత్వమే శేషిస్తుంది. ఇంకా అదే నిజం, అదే సత్యం, అదే ఉండేది అనేటువంటి భావన స్థిరపడుతుంది. కనుక ఇతర పదార్థము లేనందున జీవుడు ఆ పరమాత్మ ఎందే లీనుడవుతాడు. ఇంక దేన్ని కూడా ఇంకా తీసేయడానికి ఇంకోటి ఏదీ లేదు, సత్యం మీద మిగిలిపోతుంది. దాని ఎందు మిగిలిందేదో ఆ శేషించిన దాని ఎందే జీవుడు తను తాను ఆహుతి చేసుకుంటాడు, అంటే పూర్తిగా అర్పణ చేసుకుంటాడు. ఇంకా తాను నేను లేను అనే స్థితికి వెళ్ళిపోతాడు. కనుక అక్కడ మనసే లేనటువంటి స్థాయిలో భగవతత్వాన్ని అందుకుంటాడు ఈ సాధకుడు. కావున ఈ దృశ్యము పూర్వము ఎప్పుడునూ ఉత్పన్నము కాలేదు, ఇప్పుడును లేదు, ముందును ఉండబోదు. కాబట్టి దృశ్యం యొక్క అత్యంత భావముచే ఒక్క పరమాత్మయే అబాధితము కాగా వెలియుచున్నదగును. కావున ఈ దృశ్యం అనేది యథార్థంగా అయితే అసలు ఉత్పన్నమే కాలేదు. ఇది కనుక ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కనిపిస్తుంది కదా అనుకుంటే ఇప్పుడు లేదు, ముందు కూడా ఉండకూడదు. అంటే త్రికాలములందు కూడా ఇది భ్రాంతి మాత్రమే, లేనిదై ఉన్నది. కాబట్టి ఈ దృశ్యము లేదు అనేటువంటి భావన అత్యంత భావముచే ఇంక ఏం మిగులుతుందండి అంటే దృశ్యాన్ని మొత్తము కనుక ఎవడైతే లేనట్టుగా తెలుసుకోగలుగుతాడో వాడికి ఇక స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే పరబ్రహ్మమే అర్థమవుతుంది, భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుంది. ఇదంతా లేదనుకుంటే ఉన్నది ఒక్కటే. ఎలా అయితే ఒక తెల్ల కాగితాన్ని తీసుకుని దాని మీద ఎన్నో అక్షరాలు మనం లిఖిస్తూ ఉంటాం, కానీ ఆ అక్షరాన్ని మొత్తము లేకుండా చేస్తే మిగిలేది ఏమిటండి అంటే ముందు ఏముందో అదే మిగులుతుంది. కనుక ఆ పేపర్ అనేది ఏదంటే ఆ తెల్ల కాగితమే మిగులుతుంది. అంటే ఆ అక్షరాలన్నీ నివృత్తి చేయగలిగితే ఎలా అయితే అదే ముందు ఉన్నదే మిగులుతుందో, అలాగే ఈ యొక్క దృశ్యం అనేది కూడా భగవంతుడు చైతన్యము అనేటువంటి ఒక పెద్ద విశ్వం అనేటువంటి పెద్ద తెల్ల కాగితం మీద రాయబడినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఈ మనుషులు, యావత్తు జీవులు, రకరకాల సంఘటనలు అన్నీ కూడా దాని మీద లిఖించిన బొమ్మలండి. కానీ సామాన్య దృష్టితో చూస్తే ఏం కనపడుతుంది? ఈ పైన రాయబడిన అక్షరాలనే చూస్తాం ఎవరమైనా.
ఏం కనిపిస్తుందంటే ఒక పెద్ద కాగితం తీసుకొచ్చి దాని మీద చూపిస్తే చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుందండి. ఎందుకంటే దాని మీద ఆ వైట్ పేపర్ తీసుకుని దాని మీద ఒక సర్కిల్ పెట్టి అడిగాడటండి ఒక గురువు గారు తన శిష్యుని ఏం కనిపిస్తుందంటే అందరూ చెప్పారు సర్కిల్ కనిపిస్తుందండి, ఒక పెద్ద రౌండ్ గా ఒక వృత్తం కనిపిస్తుంది, లేకపోతే ఇది అది అని చెప్పారు. అది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది, ఇలా చెప్పారు. కానీ ఒకే ఒక్క శిష్యుడు మాత్రము తనకి తెల్లని కాగితం కనపడుతుందని చెప్పారు. అంటే ఏమిటి? అది ఉంది, ఇది ఉంది, కానీ చూసేవాడి దృష్టిని బట్టి ఈ వ్యత్యాసం ఉంటుంది. అలాగే దృశ్యాన్ని సత్యంగా చూసినంత వరకు వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం కనపడదండి. ఆ అక్షరాలన్నీ రాయడానికి ఆధారం ఎవరు? ఆ కాగితమే. అది లేకపోతే దాని మీద ఇక్కడ రాయలేదు. కానీ ఆధారాన్ని మర్చిపోయి మనం ఏం చూస్తున్నాం? అక్షరాన్ని చూస్తున్నాం. వాటి యొక్క ఇంపు సంపులు చూస్తున్నాయి. దస్తూరి బాగుంది, ఇది అందంగా ఉంది, ఈ అంకుతో రాశారు, ఆ రకంగా రాశారు అని వాటిని చూస్తున్నాం. కానీ వెనకాల ఉన్నటువంటి వాటి అన్నిటికీ అక్షరాలను నిలబడడానికి ఆధారమైనటువంటి ఆ కాగితాన్ని ఏ దృష్టితో కూడా మనం చూడలేకపోతున్నాం. ఇది అజ్ఞాన దృష్టి అండి. జ్ఞాన దృష్టి కలిగిన వాడు ఇవన్నీ తీసేస్తే అసలైంది ఏదుందో అదే మిగిలిపోతుంది. వాడే పరబ్రహ్మం తెలుసుకోగలుగుతాడు, వాడే చైతన్య మాత్రంగా మిగులుతాడు. కావున ఈ విధంగా దృష్టి యొక్క భావన శుద్ధి చేసుకోగలిగితే జ్ఞానతత్వం అనేది నిలబడుతుందని చెబుతూ అహంభావం ఎరుగుబడినప్పుడు ఇక అది ఏమాత్రము అహంభావ రూపమున ఉండదు. జలము జలముతో ఐక్యము పొందినట్లుగా అయ్యేది అప్పుడు చిదాకాశముతో ఏకత్వం పొందును అన్నారు. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి, ఎందుకంటే దేవుడికి జీవుడికి అడ్డు ఎవరండి అంటే ఈ అహంభావమే, అహంకారమే. నేను ఫలానా అనేటువంటి ఒక ప్రత్యేక వ్యక్తిత్వ భావనను చూడండి, ఇదే అడ్డు. కనుక ఇది ఎప్పుడైతే అలా నిలుస్తుందో అంతవరకు మనకి ఆవల ఉన్నటువంటి దైవము తెలియదు, ఈవల ఉన్నటువంటి తత్వం అర్థం కాదు. ఇలా మనము అయోమయలో పడి దీంట్లో ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే అహంభావం అహంభావంగా ఎరుగుబడుతుందో, ఎందుకంటే అహంభావం అహంభావంగా ఎరుగుబడుతుంది అంటే నువ్వు దానికి అతీతంగా ఉన్నావు అని అర్థం. ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక పుస్తకం ఉందండి, దాన్ని మనం చదవాలి అంటే అది మన ముందుకు రావాలి. మన ముందుకు వచ్చి మనకు ఎదురుగా ఉంటే మనము దాన్ని చదవగలుగుతాం. మనము చదివినటువంటి ఆ గ్రంథము వేరు, మనము వేరు. కనుక దాన్ని ఒక దృశ్యంగా చూసి దాన్ని గ్రహించగలుగుతున్నాం. అలాగే ఒక దృశ్యాన్ని మనం చూడాలి అంటే దృశ్యం వేరు, చూస్తున్న నేను వేరు. ఇలా మనల్ని వేరు చేసుకున్నప్పుడే నేను ఫలానా దృశ్యాన్ని చూశాను, నేను ఫలానా గ్రంథాన్ని చదివాను, ఇలా చెప్తున్నాను. ఇదేంటి? ఈ భౌతిక జగత్తులో దేహాత్మ భావనతో చేసే చర్యలు ఇవన్నీ కూడా. కానీ అహంభావాన్ని చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలండి మరి? మనకున్న వ్యక్తిత్వ భావాన్ని, మన మనసుకు వచ్చేటువంటి అహంకార భావాన్ని, ఈ యొక్క దేహాత్మ భావం, ఇది నేను ఫలానా వ్యక్తిని, ఫలానా విధ అనేది మనకు తెలియాలంటే తప్పకుండా మనం ఏ స్థానంలోకి వెళ్ళి నిలబడాలి? కింద ఉన్నదేంటో మనం గుర్తించాలంటే పైకి ఎక్కాలండి. కింద జరుగుతున్నది ఏమిటో మనం క్షుణ్ణంగా చూడాలంటే పైకి కూర్చోవాలి. అలాగే ఈ యొక్క మానసిక మట్టములో జరుగుతున్నటువంటి ఈ భావాలన్నీ తెలియాలంటే, దాని యొక్క విశ్లేషణ మనకు అర్థం అవ్వాలంటే మనము దానికంటే ఊర్ధ్వ స్థానంలోకి వెళ్ళి కూర్చోవాలి. అంటే ఆత్మస్థానంలో ఉంటేనే దేహాత్మ భావంలో ఉండే దోషాలన్నీ కనపడతాయి. దానికి ఎప్పుడు అహంకారం వచ్చింది, ఎలా వర్తిస్తుంది, ఏం చేస్తుంది అని అప్పుడు మన ప్రవర్తనని, మన వ్యవహారాన్ని, మన జీవితాన్ని మన ఒక పుస్తకంలో చదవగలుగుతాం. ఇతరుల యొక్క విధానం కాదండి, మనల్ని మనం చదువుకోగలుగుతాం. అప్పుడే మనకు అర్థమవుతాయండి మన దోషాలు ఏంటి, ఎక్కడ తప్పిదం వస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, దీన్ని ఎలా సవరణ చెయ్యాలి ఇత్యాదివన్నీ కూడా అర్థం అవ్వాలంటే దాని నుంచి విడువడుతూ ఉండాలి. విడువడితేనే దాని భావాన్ని మనం చదవగలుగుతాం. ఇదే మనకి ధ్యానంలో కూడా జరిగేదండి. ధ్యానము చేస్తున్నాను అనుకున్నంతసేపు ఎవరు ధ్యానం చేయట్లేదు. ఎందుకంటే నేను 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 అనుకునే ఉంటాం అక్కడ కూడా. నేను ఫలానా వ్యక్తిని, నేను కళ్ళు మూసుకున్నాను, నేను కూర్చున్నాను, నేను గంట ఉన్నాను, 2 గంటలు ఉన్నాను అనుకుంటాం. ఇంతకీ 2 గంటలను నువ్వు ఏం చేసావు? నేను ఫలానా వ్యక్తిని కూర్చున్నాను అనుకుంటే నువ్వు దేని చదివావు, దేన్ని వదిలేసావు?
దానికి ఇది ధ్యానం అనబడదు చెప్పాలంటే. కేవలము ధ్యానంలోకి వెళ్ళే ప్రయత్నం అండి ఇదంతా. కానీ ఎప్పుడైతే నువ్వు నీ స్థానములోకి వెళ్తావో, ఆత్మస్థానములో ఉండి ఈ దేహాన్ని, దేహ సంబంధమైనటువంటి క్రియ లేదా దానికి ఆధారమైన క్రియలకు ఆధారమైన మానసిక మట్టంలోకి వెళ్ళి దాని చర్యని అన్నిటినీ కూడా నీకంటే భిన్నంగా నువ్వు తెలుసుకోగలిగితే, దాంట్లోకి ఏదో ఆలోచన వచ్చింది అన్నట్టుగా నువ్వు దాన్ని తెలుసుకోగలిగితే, దానికి ఒక భావన వచ్చింది, మనసు ఏదో ఆలోచిస్తుంది, మనసుకి ఏదో ఒక భావన వచ్చింది, తద్వారా అది ఇలా చేస్తుంది అన్నట్టుగా నువ్వు దాన్ని వేరుగా ఉండి చదవగలిగితే, అప్పుడు మనకు అర్థమవుతుందండి ఈ అహంకారాన్ని చదవటం అనేది ఏంటో అర్థమవుతుంది. ఆ అహంకారం అక్కడే తుంచివేయబడుతుంది కూడా. ఎందుకంటే మొక్కై పుట్టినప్పుడు మొక్కే వంచాలి, మానుగా ఎదిగితే అది వంగదంటారు. కానీ అది ఎప్పుడు పుడుతుందో మనకి గ్రహింపు లేదనుకోండి, ఎలా నువ్వు దాన్ని వర్జించగలుగుతావు, ఎలా దాన్ని లేకుండా చేయగలుగుతావు? కానీ దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మస్థానములోకి వెళ్ళి చూడగలిగితే, నువ్వు నువ్వుగా మారి చూడగలిగితే, అప్పుడు నువ్వు ధ్యానాభ్యాసం చేస్తున్నప్పుడు కూడా మనసుకు వచ్చేటువంటి ఆలోచనలు కానీ ఇవి కానీ ఏవైనా సరే మనసు ఆలోచిస్తుంది, దానికి ఏదో ఒక విషయం గుర్తొచ్చింది అని దాన్ని విడిగా చూడగలిగారనుకోండి, అది దానికి పట్టుత్వం ఏముండక అక్కడే రాలిపోతుంది, ఆగిపోతుంది ఆ ధర్మం, ఆ యొక్క ఆలోచన. ఎందుకు ఆగిపోతుంది అంటే దానికి ఆత్మ వేరుపడిపోయింది, మనసు వేరుపడిపోయింది. మనసుకు వచ్చేటటువంటి ఆలోచన నువ్వు చదివేవు కానీ నువ్వు దానికి శక్తినివ్వవు. ఎందుకంటే మనసుకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే తెచ్చుకుంటుంది. ఆత్మ మనసుతో కలిసిపోతే అది ఎంతైనా విజృంభిస్తుంది. కలవలేదనుకోండి, నేను ఆత్మనైనా ఆత్మగానే ఉండిపోయావనుకోండి, మనసుకి ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినా భావాలు వచ్చినా అది అక్కడక్కడక్కడ అలా లేచి అలా అణిపోవాలి తప్ప ముందుకెళ్ళటానికి దానికి శక్తి లేదండి. అది విజృంభించడానికి దానికి శక్తి లేదు. కనుక అలా లేచినా మళ్ళీ వెంటనే పడిపోతూ ఉంటాయి దాని భావాల ఆలోచనలు. అలా కొంతకాలం జరగ ఆలోచనే పుట్టనేటువంటి స్థితి కూడా దానికి ఏర్పడుతుంది. ఇదంతా పరిపక్వతతోటి సహజంగా అది వృద్ధి అవుతూ ఈ స్థాయి కలుగుతూ ఉండాలి. కావున ఇక్కడ ఏమన్నారంటే అహంభావం ఎరుగుబడినప్పుడు ఇక అది ఏమాత్రం అహంభావ రూపమును ఉండదు. తెలియబడితే దోషము దోషంగా తెలియబడింది అనుకోండి, దోష నివృత్తి అయిపోయినట్టే. ఇంతకీ దోషం ఎందుకు చేస్తాం, మనము తప్పు ఎందుకు చేస్తామంటే తెలియకపోవడమే తప్పండి. యథార్థంగా చెప్పాలంటే తెలియకపోవడమే అజ్ఞానం. నేను చేసేది తప్పు అని నాకు అర్థమైందంటే ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యను. ఎందుకు చేస్తున్నామంటే తప్పును తప్పుగా తెలుసుకోలేకపోవడం వల్లే మరల అది ఒప్పనుకుని చేసేస్తుంటాం, దాన్ని సమర్థించుకుంటూ చేసేస్తుంటాం. ఇది నిజమే, ఇది యథార్థం, ఇది నేను చేసేది సరైనది అని ఎవరమైనా ఎందుకు చేస్తున్నాం ఇటువంటి క్రియలంటే తప్పనుకుంటూ చేయడండి. ఎవడు ఒప్పనుకుంటూనే చేస్తాడు, తను సమర్థించుకుంటూ తన అహంకారాన్ని తాను సమర్థించుకుంటూనే చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థానములో ఉండి అహంభావాన్ని చదవగలిగే స్థాయికి వెళ్ళావో ఇంకక్కడ దోషం లేవనెత్తటానికి దానికి ఉనికి ఉండదండి. దోషం అనేది బయటికి వద్దామని కొంచెం బయటికి ఇలా వచ్చినా వెంటనే పడిపోవాలి, దానికి శక్తి ఉండదు. ఇది తప్పు అని కూర్చో, నువ్వు చెప్పింది తప్పు కూర్చో అంటే వెంటనే ఎలా కూర్చుంటుందో దాని ఆలోచన కూడా అలాగే అణిగిపోతుంది, దానికి వచ్చిన భావన కూడా అలాగే అణిగిపోతుంది. అలా కాకుండా దానికి వచ్చిన ఆలోచన భావానికి శక్తినిస్తూ ఊతమిస్తూ ఆత్మని దాంతో కలిపేసుకుంటూ వెళ్ళామనుకోండి, ప్రతీది అక్కడ వ్యవహారంలోకి వచ్చేస్తుంది. దానికి శక్తినిచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది, ఆత్మ దాంతో కలిసిపోతుంది. అది ఒప్పుగానే తెలుసుకొని ఒప్పుగానే అనుకుంటూ అందులో మునిగి ఆచరణలో పడిపోతుంది. కానీ ఈ అహంభావాన్ని అహంభావంగా తెలుసుకోగలిగే స్థాయిలోకి నువ్వు వెళ్ళావనుకో, నా అహంకారాన్ని నేనే గుర్తించగలిగే స్థాయిలోకి, అంటే నేను ఆత్మస్థానానికి వెళ్ళగలిగితేనే అహంకారాన్ని గుర్తించగలుగుతాం. అప్పుడు వెంటనే ఇంకా అహంభావానికి రూపం ఉండదండి, అది సన్నగిల్లిపోతుంది, హరించుకుపోతుంది. ఎలా అయితే ఒక జలముతో కలవడానికి అభ్యంతరం ఉండదు, చక్కగా జలం వెళ్ళి నీళ్లతో మళ్ళీ కలిసిపోతుందో, అలాగ ఇటువంటి స్థితి ఏర్పడితే అయ్యది చిదాకాశముతో కలవడానికి ఏమీ అభ్యంతరం ఉండదు, వెంటనే అది బ్రహ్మత్వాన్ని అందేసుకుంది. ఎందుకంటే అహంభావం లేదు, ఇంకక్కడ అహంకార స్థితి లేదు, అది ఎప్పటికీ దాంట్లోంచి ఏమి పుట్టదు, పుట్టినా అది అణిగిపోతూ ఉంటది, దాంట్లోనే లయమైపోతూ ఉంటది. అది ఎగరలేదు, అక్కడే ఉండిపోతుంది, అణిగిపోయింది, అక్కడే లయమైపోయింది. కనుక అట్టి మనసు
పరమాత్మతో లీనమైపోతుంది. మనసుకి శక్తి తీసుకున్నది ముందుకెళ్ళిపోతే అది ఎప్పటికీ మనకు దొరకదండి. కానీ దానిగా ఉంచి నువ్వుగా నిలబడితే దానికి శక్తి లేక నిర్వీర్యమైపోయి అక్కడే అణిగి పాదదాసు వలె అక్కడే అణిగి చివరికి ఆత్మకి పాదాక్రాంతమైపోయి అందే లయమైపోతుంది. అప్పుడు దానికి ఏం అభ్యంతరం లేదు. ఇదే నేను గుర్తించవలసింది. మన మనస్సుని ఆత్మని కలుపేసుకుని ఉన్నంత వరకు కూడా మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేం. వ్యవహారంగానే మనల్ని మనం సమర్థించుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాం. చేసేది తప్పని కూడా అంగీకరించలేమండి. ఇదే అహంకార స్థితి, దేహాత్మ భావన. కనుక ఇలా ఉన్నంత వరకు ఎన్ని జన్మలకైనా ఇదే చర్య జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలోనే పరంపరల్లో పడిపోతుంటాం. కనుక ఈ అహంకార జగద్రూపముకు దృశ్యము వాస్తవముగా లేనే లేదు. కాబట్టి ఈ అహం పదార్థమేమి అనే విచారించుటచే అవశ్యము ఆ చిదాకాశమే శేషిస్తుంది. కనుక లేని దాన్ని లేనట్టుగా గుర్తించి తెలుసుకుని లేని దానిగానే దాన్ని నువ్వు చూడగలిగితే అది లేకుండానే అయిపోతుంది. అలా కాకుండా ఉన్నదని భ్రమలో పడ్డాం అనుకోండి, దాంతో పాటు ప్రయాణం చేస్తావు, దాంతో పాటే ఆత్మబలం ప్రయాణించింది, అప్పుడు అది ఉధృతం అయిపోతుంది. కనుక దానికి విలువనివ్వకుండా అది లేనట్టుగా తటస్థంగా నువ్వు ఎప్పుడైతే నువ్వుగా ఉంటావో అప్పుడు దానివల్ల ప్రమాదం ఏముండదు. పిశాచము లేని చోట పిశాచమును గూర్చిన బుద్ధి ప్రౌఢ మనస్కులకు తొలగిపోవచ్చున్నది. కానీ కించిన్మాత్ర బుద్ధి గల బాలురకు పిశాచము లేదని అనేక పర్యాయములు బోధించినప్పటికీ కూడా సందేహమే ఉంటుంది, నమ్మరు. పెద్దలు చెప్పినా అక్కడ దెయ్యము లేదురా, అది కాదురా అని ఎన్ని చెప్పినా ఆ సరైన అవగాహన లేనటువంటి బాలుడు ఆ పిశాచం ఉంది, దెయ్యం ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది అని భయపడుతూనే ఉంటాడు. సంశయమే కలుగుతున్నది, కానీ పిశాచ బుద్ధి తొలగటలేదు. అట్లే ఈ జగద్రూప దృశ్యముల గురించి కూడా ఎవరికైతే ఇంకా ఈ యొక్క బాలత్వ స్థితిలో ఉంటామో, అంటే సరిగ్గా అవగాహన లేని స్థితిలో ఉంటామో, దానిగా విడదీయలేనటువంటి పరిస్థితిలో ఉంటామో, వారు ఎవరమైనా సరే ఎందరెన్ని చెప్పినా మళ్ళీ అదే భ్రాంతిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్నదంతా అదే, అందరి పరిస్థితి అదే. ఆ బాలుడికి అక్కడ దెయ్యము లేదని ఎంత చెప్పినా వాడు ఏడుస్తూనే ఉంటాడు. అలాగే ఈ జగత్తు లేదరా, ఇది సత్యం కాదరా అని ఎంతమంది ఘోషించినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని మార్లు చదువుకున్నా, ఎన్ని మార్లు చేసినా దాని పట్ల నమ్మకం మాత్రం పోదండి. కనుక ఆ నమ్మకంలోనే పరుగులు పెడుతూ ఉంటాం, ఆ భ్రాంతిలోనే తిరిగాడుతూ ఉంటాం. ఇదే ఇక్కడ మనకి ప్రౌఢ స్థితి అంటే ఏంటి? సరైన అవగాహన లేని స్థితి, సరైన జ్ఞాన పరిపక్వత రాకపోవడం వల్లే ఇలా మనము ఇది యథార్థము కదా, ఎందుకు అందరూ చెప్పిన మనం ఎందుకు విశ్వసించకూడదు, మనం ఎందుకు ఆ దృష్టితో చూడలేకపోతున్నాం అని ఆలోచన కూడా చెయ్యమండి. కేవలం దాన్ని తెలుసుకుంటాం, ఆహా అనుకుంటాం, వదిలేస్తుంటాం. ఎందుకు తెలియక కాదు, బాలుడికి దయ్యం కాదని ఎవరు చెప్పక కాదు, బాలుడికి చెప్తూనే ఉన్నారు దయ్యం కాదురా, భూతం కాదురా, ఇక్కడ ఏమీ లేదురా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అని చెప్పినా వాడు తన భయాన్ని వదలలేదండి. అలాగే అజ్ఞాన స్థితి ఉన్నంత వరకు కూడా ఎంతమంది ఘోషించినా, ఎన్ని శాస్త్రాలు మన ముందున్నా మనం మాత్రం మారమండి. ఎందుకు మారలేకపోతున్నామంటే ఇదే అపరిపక్వత. సరిగ్గా మనం ఏ స్థానములో ఉండి దర్శించాలో ఆ స్థానములో ఉండలేకపోవడం, దీనితో తాదాత్యానికి వెళ్ళిపోవడం, క్రమేపీ దాన్ని విడిచిపెట్టలేకపోవడం, ఇత్యాది దోషాల గుణాలు ఉండడం వల్లే మనం అదే స్థాయిలో ఉండిపోతూ ఉంటాం. కనుక ఈ శరీరము, ఆ ఇంద్రియాదులు నేను అని మహామోహము కంటే వేరుగా అనర్థదాయకమైనది ఈ ప్రపంచమున మరొకటి లేదు, ఉండబోదు. ఇదే పెద్ద అనర్థం. దేహముతో నేను అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో, ఈ ఇంద్రియాలు నేను, దానికి సంబంధించినవి నావి అనేటువంటి మమత్వ స్థితి ఏదైతే ఉందో, దానికంటే మరొక అనర్థం ఇంకేమీ లేదంట. కావున ఈ లోకమున సంప్రాప్తించే సుఖ దుఃఖములనియు అహంకార చక్ర పరిణామము యొక్క విజృంభణమనే ఎరుంగవలను. కావున ఈ లోకములో మనకి ఏమేమైతే సంప్రాప్తిస్తున్నాయో, సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయండి అంటే ఈ అహంకారం వల్లే, ఈ దేహ భావన వల్లే. కనుక ఈ అహంకార చక్ర పరిణామం యొక్క విజృంభణ ఇదంతా కూడా ఏది ఎలా మనం భావన చేస్తామో అది అలా సంప్రాప్తమవుతూ ఉంది అంతే తప్ప వాస్తవానికి ఇది యథార్థము కానే కాదు. కనుక ఎవడు అహంకారమనే దుర్వృక్ష అంకురమును శుద్ధ మానసమనే నాగటి చేత పెరికి పారవేచునో అతని ఆత్మక్షేత్రమున సంసార
నాశకరముగు జ్ఞాన బీజము సహస్ర శేఖలగా వృద్ధి చెంది ఫలించును అన్నారు ఇక్కడ. కావున మరి ఇప్పుడు ఏం చేయాలండి? ఇంతవరకు మనం చెప్పుకున్న విధానములో మనము చేయవలసిన కర్తవ్యం ఏమై ఉన్నది అని ప్రశ్నించుకుంటే, ఎవడైతే అహంకారం అనేటువంటి దుర్వృక్ష అంకురం, అహంకారం అనేది ఒక దుష్ట వృక్షం, ఒక కంటక వృక్షం చెప్పాలంటే విషవృక్షం అది. ఆ విషవృక్షం యొక్క అంకురమే, అది చాలా చిన్నగా ఉన్నప్పుడే, అంకురముగా ఉన్నప్పుడే దాన్ని ఎలా చేయాలి? శుద్ధ మానసం అనేటువంటి, ఎప్పటికప్పుడు కూడా ఆ మనసుని పవిత్రం చేసుకుంటూ శుద్ధం చేసు నిష్కర్షగా. ఎందుకంటే ఎక్కడా కూడా అక్కడ మభ్య పెట్టుకోకూడదండి. మనం మభ్య పెట్టుకుంటే వచ్చేటువంటి ప్రమాదంలో తప్పక పడిపోతాం. కనుక ఆ విధంగా నిష్కర్షగా ఉంటూ శుద్ధ మానసం అనేటువంటి నాగటి చేత ఎలా అయితే కలుపు మొక్కల్ని ఏరి పారేస్తామో, ఆ నాగలతో దున్నేసి ఆ కలుపంతా లేకుండా చేస్తామో, అలాగే ఈ నాగేటి కొన చేత శుద్ధ మానసం అనేటి పదునైన అస్త్రము చేత అంకురంగా ఉన్నప్పుడే దాన్ని పెకిరించేయాలి, దాన్ని తీసివేయాలి. ఎవరైతే పెరిగి పారవేస్తారో అతని ఆత్మక్షేత్రమున, అటువంటి వాడి యొక్క హృదయ క్షేత్రములో సంసార నాశకరమైనటువంటి జ్ఞాన బీజము సహస్రశేఖలుగా వృద్ధి చెందుతుంది. కనుక ఆ విషవృక్షాన్ని కనుక తీసేస్తే, ఎలా చూడండి, మనం సస్యాన్ని రక్షించుకోవాలనుకుంటాం, పంటని పండించుకోవాలనేటువంటి ఒక వ్యవసాయదారుడి యొక్క కృషి మనం ఆలోచన చేస్తే, పనికి వచ్చేటువంటి పంట రక్షణ కోసము పనికి రానటువంటి ఎన్నో రకాల విషబీజాలతో ఉండేటువంటి కలుపు మొక్కల్ని ఏరి పారేస్తుంటాడు, తీసివేస్తూ ఉంటాడు, వాటిని నిర్దాక్షిణ్యంగా అణగదొక్కేస్తుంటాడు. కానీ అక్కడ ఉద్దేశం ఏమిటి? అసలైన పంట పైకి రావాలి. అలాగే సాధకుల్లో కూడా అసలైన పంట పండాలి అంటే, ఈ ముక్తి బీజం, ముక్తి తత్వం అనేది పంట పండాలంటే మనలో కూడా ఈ కలుపు మొక్కలు లాంటివంటి దుర్వృక్ష అంకురాలు ఉంటాయి. అవేమిటి? అహంకార బీజాలు. ఇవన్నీ కూడా ఈ యొక్క దృశ్య ప్రాపంచిక విషయ లోలత్వంతో కూడినటువంటి బీజాలు. వీటన్నిటినీ కూడా అంకురంగా ఉన్నప్పుడే శుద్ధమైన మనసుతో కనుక పెకిరించి వేయగలిగితే చక్కగా అక్కడ జ్ఞానమని బీజం అంకురిస్తుంది. అటువంటి హృదయ క్షేత్రంలో అది అంకురించడమే కాదు, సహస్రశేఖలుగా వృద్ధి పొంది అభివృద్ధి చెందుతుంది. అంటే నిలదొక్కుంటుంది. ఆ జ్ఞానం అనేది పటిష్టతతో ఉంటుంది. కనుక వాడే సిద్ధిని పొందగలుగుతాడు. ఎందుకంటే అక్కడికక్కడ పుట్టి అలా అలా విస్తరించకుండా ఉండిపోయింది అనుకోండి, ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదు. వీగిపోతూ ఉంటాం, మధ్య మధ్యలో పడిపోతూ ఉంటాం. కానీ జ్ఞానం అనేది నిలదొక్కుని చక్కగా వృద్ధి అయి ఉండాలంటే మనం తప్పకుండా కలుపు మొక్కలు నీరేయాలి. ఈ యొక్క భౌతిక ప్రాపంచిక విషయ లోలత్వం అనే కలుపు మొక్కల్ని తుంచివేస్తూ, అహంకార భావాన్ని తుంచివేస్తూ ఉంటేనే జ్ఞానం అనేటువంటి వృక్షము అభివృద్ధి చెందుతుంది. కనుక ఓ రామచంద్ర, నీవు యథార్థముగా అహంభావవర్జితముగా ఆత్మవు. కానీ ఆత్మను మరుగుపరిచినటువంటి అహంభావం వలన సంసార చక్రమున పరిభ్రమించుచున్నట్లుగా గోచరిస్తున్నది. కావున యథార్థానికి అందరము కూడా అదే, అహంభావము లేనటువంటి ఆత్మస్వరూపులం అందరం కూడా. కానీ ఎప్పుడైతే ఆత్మని మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా మరుగున పడేశాం, దానిపైన అంతా కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క కామ్యకర్మల ప్రభావము, ఇతరత్ర వల్ల, దుష్ట సంస్కారాల వల్ల, అరిషడ్వర్గ ప్రభావాల వల్ల జీవత్వం అనేటువంటి ఆవరణ అనేది ఏర్పడిపోయి ఈ అహంకారం వల్ల సంసార చక్రంలో పరిభ్రమిస్తూనే ఉన్నాం. కానీ దాని యొక్క ఈ ఆవరణ, ఈ అహంభావం అనేటువంటి దాన్ని ఎవరైతే వర్జిస్తారో, తీసివేస్తారో, లేకుండా చేసుకోగలుగుతారో వారిలో సహసిద్ధమైన తమ సహజతత్వం ఏంటో అది వెలువడుతుంది అని చెప్పి శ్రీరాముడి వశిష్ఠుల వారు తెలియచేస్తూ చక్కగా ఇక్కడ మనకి జ్ఞానాన్ని, తద్వారా మన అహంకార వినాశతత్వము ఇదంతా ప్రబోధం చేశారు. ఇంకా ఈ అహంకారాన్ని మరి నిర్మూలించాలంటే ఏమైనా ఉపాయాలు ఉంటే మరి ఆ ఉపాయాలను కూడా తెలియచేయమని అడుగుతాడు శ్రీరాముడు. దానికి ఎన్నో ఉపాయాలు చెబుతారు. అది ఏమిటి అనేది మనం రేపటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మ
కలుగంగమయా ఓ